హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమృత జీవిత కథ గురించి తెలుసుకుందాం. చిన్నికి మళ్ళీ జ్వరం వచ్చిందమ్మా. మళ్ళీనా? ఏం చూసుకుంటున్నారు పిల్లల్ని? ఎవరికైనా వస్తుందా ఇన్నిసార్లు? పిల్లల్ని చూసుకోవడం రాకుంటే ఇప్పుడే కదమ్మా. దానికి పిల్లల్ని చూసుకోవడం గురించి ఏం తెలుసు? అందరూ కనడం లేదా? చూసుకోవడం లేదా? నాకైతే 12 ఏళ్ళకే అయింది పెళ్ళి. 15 ఏళ్ళకి నువ్వు నా చేతిలో ఉన్నావు. ఒక్కదాన్నే నిన్ను చూసుకుంటూ పనులన్నీ చేసుకునేదాన్ని. అయినా చూస్తున్నా నిన్ను, నీ పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే ఇంకా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటుందిరా అని మొహంని మెలుగలు తిప్పుతూ అంటుంది రాజీ. కోడలకు సపోర్టుగా మాట్లాడితే అమ్మకి నచ్చదు, అమ్మకి సపోర్ట్ ఇస్తే కోడలికి నచ్చదు. గత నెల రోజులుగా ఇంట్లో జరుగుతున్న తతంగం అది. ఎప్పుడు చిరాకుగా ఉంటున్నారు. తిట్టుకోవడం కొట్టుకోవడం లేదు, కానీ మౌనంగానే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు లోపల యుద్ధమే చేస్తున్నారు. పంతం పట్టి సాధించేదాకా నిద్రపోరు కాబోలు. చూస్తుంటే అలానే ఉంది వ్యవహారం. ఎవరికి ఏం చెప్పలేక నోరు అదుపులో ఉంచుకొని తన పని తను చేసుకుని మొబైల్లో దూరి ఉంటున్నాడు ఆదిత్య. అది బాబు ఆదిత్య అన్న అమ్మ పిలుపుకి ఫోన్ పక్కకు పెట్టి కనబడనట్టు కనిపిస్తున్న కట్టెన్ వెనక ఉన్న ఆకారం చూడడానికి ప్రయత్నం చేశాడు. ఆది సరిగ్గా కనబడలేదు. లేచి బయటకు వచ్చాడు. ఆది రాకను చూసి, మీ అత్తయ్య వచ్చారా అని అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది రాజీ. రండత్తమ్మా, మీ అమ్మాయి గదిలో ఉంది, వెళ్ళండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక సరే బాబు అని అన్నట్టు చిరునవ్వు నవ్వి, లోపలే ఉందా అమ్మాయి అని అంటూ గదిలోకి వెళ్ళింది. అమ్మను చూడగానే గది సర్దడం ఆపేసి నవ్వుతూ తల్లిని పలకరిస్తుంది. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? సరిగ్గా తినడం లేదా? నేను లావయ్యానని ఎప్పుడూ అన్నావు కదా. కానీ కూర్చో. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా, కానీ ఎందుకలా ఉన్నావు? ఏమైంది? ఏం కాలేదు. నువ్వు చీకటిలో బాణం వేస్తున్నావని నాకు తెలుసులే అమ్మా. అరే ఏమైంది అని అంటూ ఉంటే చెప్పకుండా సామెతలు చెప్తావేంటి? అరే ఏం కాలేదని అంటూ ఉంటే మళ్ళీ అదే అంటున్నావు. సరేలే పద, మనం మన ఇంటికి వెళ్దాం. ఒక 10 రోజులుండి వద్దువు. ఇప్పుడా? ఎందుకమ్మా? ఊరికే. ఎందుకు? ఏమైనా ఉంటేనే వస్తావా? పద, ఆయనకి చెప్పాలి, ఇంట్లో చెప్పాలి. మనసులో సంతోషంగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని అనుమానంతో ఆలోచిస్తుంది. గదిలోకి వచ్చిన ఆదిత్య వంక చూస్తూ, అమ్మ 2 రోజులు ఇంటికి తీసుకుని వెళ్తాను అని అంటుంది. వెళ్ళొస్తాను అండి అని గోముగా అడిగింది. 2 రోజులు కాదు 10 రోజులు అని ఆదిత్య సమాధానం చెప్పకముందే అత్తగారు అన్న మాటకి ఆదిత్యకి కాస్త కోపం కూడా వచ్చింది. అన్ని రోజులు ఏం చేస్తా అని అమ్మతో అంటుంది, ఆదిత్యకి వచ్చిన కోపాన్ని గమనించి. అదేంటి అలా అంటావు? నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో నువ్వు 10 రోజులు కూడా ఉండకూడదా? ఇద్దరి మధ్య సంభాషణకి ఆదిత్య అడ్డు చెప్తూ, నేను కాదు అని అనడం లేదు, కానీ ఇంట్లో నేను మాత్రం అడగను. మీరే అడగండి అత్తయ్య. ఆ రోజే నేను అడిగి పంపినందుకు మళ్ళీ వచ్చేదాకా నాపై అలిగారు మా ఇంట్లో వాళ్ళు. మీరే అడగండి. ఎలానో తన కాలేజీకి వెళ్ళి ఏవో చూసుకోవాల్సిన పనులు ఉన్నాయి కదా, అదే చెప్పండి ఎందుకని అంటే అని సమాధానమిచ్చాడు ఆదిత్య. అమ్మగారు ఎక్కడున్నారు బాబు? వంటగదిలో ఉన్నారు అత్తయ్య. సరే బాబు అని వంటగది వైపు వెళ్ళింది. అత్తగారు వెళ్ళడం చూసి ఆదిత్య మళ్ళీ బెడ్ పైన వాలిపోయాడు. అమృత సైలెంట్. గది సర్దుతుంది. ఆదిత్య అమృత వంకే చూస్తున్నాడు. అమృత తన పనిలో తాను బిజీగా ఉంది. ఆదిత్యకి అమృతని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ. అమృత పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేది. ఎప్పుడు మొహంలో ఆనందం వెల్లివిరిసేది. లేత గులాబీని చూస్తే ఎంత అందంగా ఉంటుంది, అంత అందంగా కనిపించేది. బాహ్య సౌందర్యం కంటే తన మనసు ఇంకా అందంగా ఉంటుంది. ఆ విషయం తన దగ్గరి వారికి మాత్రమే తెలుసు. చెరగని చిరునవ్వు తన సొంతం. నిజం చెప్పాలి అంటే ఆ నవ్వే తనలో పెద్ద అట్రాక్షన్. ఎవరినైనా తన నుంచి చూపుని తిప్పుకొనిచ్చేది కాదు. పొద్దుతిరుగుడు పువ్వులా తన వైపు మనచే అంత శక్తి తన నవ్వుకుంది. కానీ గత కొన్ని రోజులుగా అసలు ఆ నవ్వు ఎటు మాయమైంది అర్థం కావడం లేదు ఆదిత్యకి. జీవితం ఇప్పుడే ముగిసిపోలేదు, ప్రారంభమైంది. అసలు తన సంతోషం ఏంటి, బాధ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజంగా తను ప్రేమగా చూసుకునే భర్తగా మారుతా కదా తెలుసుకోవాలి. కానీ ఎలా? తనని నేరుగా అడిగితే తను అసలు చెప్పదు. తను సంతోషంగానే ఉన్నా అని బయటికి జీవం లేని ఒక నవ్వు నవ్వి తప్పించుకుంటుంది. అమ్ము అని అంటూ వచ్చిన అత్తగారి మాటతో తన ఆలోచనలకు అడ్డుకట్టబడింది. ఏమన్నారు అత్తయ్య? చాలాసేపు బతిమలాడా బాబు, ఒప్పుకోవడం లేదు. కాలేజీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్లు ఏవో ఉన్నాయి అంట.
ఇంటికి తీసుకుని వెళ్తాను అని అంటే ఇక్కడ నుండి కూడా కాలేజీకి వెళ్ళి రావచ్చుగా. వాళ్ళ డాడ్తో వెళ్ళాలంట. అంటే ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళి దింపేయండి, మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి ఇంటికి ఎందుకు అని అంటున్నారు వదిన గారు అని లోపల కాస్త బాధగా చెప్పింది. కూతురు నాకు ముందే తెలుసు అని అన్నట్లు చూసి మళ్ళీ తన గది సర్దడంలో బిజీ అయిపోయింది. మీరు కూర్చోండి అత్తయ్య, నేను అడిగి వస్తా అని ఆది అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, 4 రోజులు వెళ్ళొస్తుంది అమృత. మీ అత్తగారికి ముందే చెప్పా కదా, మళ్ళీ నిన్ను పంపిందా? నేను చెప్పా కదా అక్క, మా వాడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు అని. చూడు అత్త, పెళ్ళాం చెప్పి పంపారు కావచ్చు, అందుకే వచ్చాడు ఒప్పించడానికని పక్కనే ఉన్న ఆదిత్య పెద్దమ్మతో అంటుంది ఏడుపుని ఆవరించిన స్వరంతో. నువ్వు ఎందుకు ఏడుస్తావే? అరే ఆది, ఎందుకురా మీ అమ్మని ఇలా వేయించుకుని తింటున్నారు? నువ్వు కూడా ప్రతిసారి ఇలా వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉంటే మీ అమ్మ పరిస్థితి ఏమిటి? అయినా ఇల్లు ఒక ఊరిలో ఉంటే మాత్రం మాటి మాటికి వెళ్ళి రావాలా అని మొదలుపెట్టారు వాళ్ళ ఉపన్యాసం. అయిపోయేసరికి దాదాపు 10 నిమిషాలు పట్టింది. చివరికి వాళ్ళ మాటే నెగ్గింది. ఆదిత్య ఓటమితో వెనుతిరిగి తన గది వైపు వెళ్ళాడు. తన మాటకు విలువ లేదు ఇంట్లో అని అనుకుంటుంది కావచ్చు అత్తయ్య అని ఆలోచిస్తూనే గదిలోకి వెళ్తాడు. ఆశగా చూస్తూ ఉన్న అత్తగారు వైపు చూస్తూ తర్వాత తీసుకుని వెళ్ళండి అని అన్న మాట వినగానే తన మొహంలో కోపం, బాధ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తనను అక్కడ నిల్వనివ్వడం లేదు. సరే అమ్మా, నేను వెళ్తున్నా, కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళండి, ఇక్కడే కదా ఇల్లు, అవసరం లేదు బాబు అని వెళ్ళిపోయింది. అమృత ఇంకా గది సర్దుతూనే ఉంది. అగ్గిపెట్టె లాంటి గదిని అర్ధగంట నుంచి సర్దుతుంది. అమ్మ మీద కోపం ఎలా బయట పెట్టాలా అని తనకు కూడా తెలియకుండానే ఎంతసేపు సర్దుతావని చిరాకుగా అంటాడు లేని నవ్వుని తెచ్చుకొని. మీ మాట నెగ్గనివ్వలేదు అని అనే కోపంని నాపై ఎందుకండి చూపిస్తారు? నేను ఏం చేయలేననా అని అంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళింది. అప్పటి నుండి గదిలోనే ఉన్న గదిని పట్టించుకోలేదు. చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. గది సెల్ఫ్లలో తనకు పెయింటింగ్లలో వచ్చిన బహుమతులు, గోల్డ్ మెడల్స్, స్టేట్ లెవెల్లో ప్రైజ్ వస్తే గవర్నర్ నరసింహన్ గారితో పాటు దిగిన ఫోటోలు, కేసీఆర్తో దిగిన ఫోటోలు, తను మిస్ ఫేర్వెల్గా వచ్చిన ఫోటోలు అన్నీ తీసి సజ్జపై సర్దేసింది. అవి అంటే తనకు ప్రాణం, మరి ఎందుకు ఇలా చేసింది కావచ్చు అని ఆలోచిస్తూ సజ్జపై చూస్తాడు. అన్నీ ఒక బాక్స్లో ఉన్నాయి. అందులో ఒక పుస్తకం కూడా ఉంది. తీసి చూశాడు. అది తన డైరీ. ఇతరుల డైరీ చదవడం తప్పు, కానీ అమృత మళ్ళీ నవ్వుతూ తిరగాలి అంటే తన మనసులో ఉన్న బాధ తెలియాలి అంటే ఇదే మార్గమని డైరీ తీసి పరుపు కింద పెట్టి గది నుంచి బయటకు వచ్చిన అమృత ఎక్కడ ఉంది అని చూస్తాడు. తన బట్టలు ఉతకడం చూసి గంటసేపు రాదు అని నిశ్చయించుకుని గదిలోకి వెళ్ళి తలుపు దగ్గర వేసి బెడ్ కింద ఉన్న డైరీ తీసి చదవడం ప్రారంభిస్తాడు. అన్నీ తను సంతోషంగా గడిపిన రోజులు. మొదటిసారి మ్యాగీ చేసి పెడితే వాళ్ళ నాన్న పడిన సంబరం, బహుమతులు పొందుకున్నప్పుడు వాళ్ళ అమ్మ కళ్ళలో చూసిన ఆనందం, తోబుట్టువులలో చేసిన అల్లర్లు, స్నేహితులలో గడిపిన మధుర క్షణాలను అక్షర రూపంలో ఎంత చక్కగా రాసుకుంది. అప్పటి నుంచి వెతికిన తన గురించి కూడా ఉంది. తన గురించి ఎంత బాగా అర్థం చేసుకుంది అమృత చూసి సంబరపడిపోయాడు. ఇంకా పేజీలు తిప్పి చూసేసరికి ఒక పేజీ ఉంది. దానిలో అయినా అమృత బాధ తెలుస్తుంది కావచ్చు అని చూశాడు, కానీ లేదు. తన ఆశలు చివరి అయ్యాయి. డైరీ క్లోజ్ చేయబోయే సమయంలో చివరి పేజీ చింపి ఉండడం గమనించాడు. అంటే తను ఏదో రాసింది మళ్ళీ చింపి పడేసింది. తప్పకుండా డస్ట్బిన్లోనే పడేసి ఉండాలి అని ఆతృతగా డస్ట్బిన్ వైపు చూశాడు. అందులో చేయి పెట్టాలని అనిపించలేదు, కానీ ఎలా అయినా అమృత బాధని తెలుసుకోవాలి అనే ఆశతో అందులో వెతుకుతూ ఉంటాడు. గది సర్దడం వలన కావచ్చు, అన్నీ ఏవేవో పేపర్లు ఉన్నాయి. తను వెతికే ప్రయత్నం మానలేదు. దొరకడం లేదు అని డస్ట్బిన్లో ఉన్న చెత్తంతా కింద పడేశాడు. డైరీలో ఉన్న పేజీ లాంటి ఒక పేజీ మడిచి ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అమృత చేతి వ్రాత. తను వస్తున్నట్టు కాలిపట్టి శబ్దం వినబడింది. చెత్తంతా అందులో పడేసి ఏమీ తెలియనట్టు బెడ్ మీద వాలిపోయాడు. అమృత వచ్చాక అప్పుడే నిద్ర నుంచి లేస్తున్నట్లు నటించి నేను కాస్త బయటికి వెళ్ళొస్తా అని నేరుగా గార్డెన్కు బయలుదేరాడు. ఒక బల్ల మీద కూర్చుని జేబులో ఉన్న పేపర్ ఓపెన్ చేశాడు. ఈ లోకం పోకడని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు అర్థం కావడం లేదు నాకు. మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా తప్పు పడుతూనే ఉంటుంది. లోకంలో వివాహ బంధంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ కులమైనా మతమైనా వేరే దేశమైనా ప్రపంచమంతా వివాహ బంధం ఉంది అంటే అది ఎంత అమూల్యమై ఉండాలి. అమ్మాయి అప్పటి వరకు చూడని అబ్బాయిని, కలవని కుటుంబంని తన కుటుంబంగా మార్చే శక్తి వివాహ బంధానికి కాక మరే బంధానికి ఉంది. అలాంటి వివాహ బంధం
కలకాలం పదిలంగా ఉండాలి అంటే అమ్మాయి తన అస్తిత్వంని కోల్పోవడం తప్పదా? అసలు ఎందుకు కోల్పోవాలి? తనకంటూ ఇష్టాలు ఉండకూడదా? తనకు అంటూ కోరికలు ఉండకూడదా? తను జీవించాలి అని అనుకునే జీవితంకి తన వారే తనకు ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం? మంచితనంని అలుసుగా తీసుకుని అజమాయిషి చలాయించడం ఎంతవరకు మంచిది? ప్రతిసారి మౌనం అంగీకారం కాదు. ఎదుటివారికి ఎదురు చెప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అవ్వవచ్చు. దాన్ని తప్పుపట్టడం సరియేనా? నేను చేసిన నేరం ఏంటి? అత్తగారిని ఒక అమ్మలా, ఒక స్నేహితురాలిగా భావించడమా? నాకు అంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశపడడం, నా ఇష్టాలను ఒకరి కోసం మార్చుకోకుండా ఉండడం నేను చేసిన నేరమా? అన్నింటికంటే నాకు నా కుటుంబం ముఖ్యం. దాని ముందు నాకు అన్నీ తక్కువే. కానీ ఈరోజు నేను విన్న మాటలు తోటాల్లా నన్ను కాల్చేస్తున్నాయి. సాయంత్రం పూలు అల్లుతూ కూర్చున్న ఆడంగుల ముచ్చట్లు సమావేశం. ఆ ప్రాంతం నాకు నచ్చకపోయినా వంట చేయమంటారు అని అత్తగారిని అడగడానికి వచ్చి అప్రయత్నంగానే నా చెవులు వాళ్ళ మాటలు విన్నాయి. ఆ మాటలు వింటూనే అక్కడ ఆగిపోయాను. మీ కోడలు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంది. ఏంటి వదినా, అంత పని ఏం ఉంటుంది మీ ఇంట్లో? పనా పాడా, ఎప్పుడు చూసినా ఏవో గీతలు గీస్తూ కూర్చుంటుంది, ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చుంటుంది, గంటలు గంటలు. లేదంటే ఫోను. వామ్మో, ఫోన్ పట్టుకుని కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి? మా అత్తయ్య అయితే చూడగానే అరుస్తారు. మీరు కాబట్టి అమృత అలా సాగిస్తుంది. అంతేనే పిల్ల, మా సుపుత్రుడు కూడా దానికి ఒత్తాసు పలుకుతూ ఉంటాడు. పాలిచ్చే తల్లులకు బొక్కలు అరిగిపోయాయి, వయసు వచ్చాక మోకాలు నొప్పులు వస్తాయి, ఇంకా ఏవో అవుతాయని పాలు, బాదం, పప్పులు, పండ్లు, హార్లిక్స్లు అని ఏవేవో తెచ్చిపెడతాడు. అన్నీ తిని కొవ్వు పెరిగి లేనిపోని రోగాలు వస్తాయి అంటే వినడు. నాకెందుకు? వాళ్ళ కర్మ. చెబితే వినకపోతే నేనేం చేసేది? మొన్న సినిమాకి వెళ్ళొచ్చారు. కొత్తగా పెళ్ళైనట్టు ఈ సినిమా శిఖార్లకు ఎందుకో డబ్బులు పోగు చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు అని విసుగ్గా అంది. అవి వింటుంటే తన మనసు ఇంకా ముక్కలైపోద్ది అని ముందుకు కదిలింది అమృత. తనని చూడగానే అందరూ నిశ్శబ్దమైపోయారు. అమ్మా అమృత, బాగున్నావా? నీ గురించే మాట్లాడుతున్నారు అక్కగారు. నీ చేతి వంట నీ పేరులాగానే అమృతంలా ఉంటుంది అని అంటున్నారు. ఇదిగో నువ్వే వచ్చావు. నూరేళ్ళు తల్లి నీకు. థ్యాంక్స్ చిన్నమ్మా. అత్తయ్య వంట ఏం చేయమంటారు? చిన్న స్వరంతో నేలవైపు చూస్తూ అడిగింది. పప్పు వద్దు అమ్మా, గ్యాస్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా. వంకాయ కూర కూడా వద్దు, బెండకాయ వేపుడు వేసేయి, నీ ఇష్టమని అనింది. సరే అని అక్కడి నుండి వచ్చేశాక నేను ఎంత బాధపడింది నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. గదిలో ఉన్న ప్రైజులను, ఫోటోలను చూస్తూ ఉంటే వాటిని మర్చిపోలేను. అందుకే అన్నీ తీసేసి వాటికి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నా. నా ఫోన్ కూడా పాత డబ్బా ఫోన్ వాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనందంగా ఉన్న రోజులు గుర్తు చేసుకుని సంతోషించి ఉండడానికి డైరీ. మరి ఇప్పుడు డైరీ రాయడం ఇప్పుడు అవసరమా? అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోతాను. కాస్త కష్టమే అయినా నా కుటుంబం కోసం తప్పదు. చదవడం అయిపోయిన ఆదిత్య పేపర్ పక్కన పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత, అమృత, ఏంటండి? ఒకసారి భారంగా నిద్రలేచి చూసింది అమృత. హ్యాపీ వాలంటైన్స్ డే అని పెద్ద ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకండి డబ్బులు వృధా చేస్తారు? ఆగు, అటు చూడు అని గది వంక చూపాడు. తన చిన్ననాటి నుంచి తనకు జరిగిన అమృత సంఘటనలన్నీ గోడపై పెద్ద పెద్ద ఫ్రేములతో అమర్చబడ్డాయి. తనకు వచ్చిన ప్రైజులు సెల్ఫుల్లో ఉన్నాయి. వాళ్ళ అమ్మ నవ్వుతున్న మొహంతో లగేజీ బ్యాగ్తో తనను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నిల్చొని ఉంది. ఆశ్చర్యంతో చూసింది ఆదిత్య వంక. చిరునవ్వే సమాధానంగా బదులు చెప్పాడు ఆదిత్య. పెళ్లికి ముందు బహుమతులిచ్చి ప్రేమికుల రోజున చూపిన ప్రేమ కంటే ఈ ప్రేమికుల రోజున తనను అర్థం చేసుకుని చూపిన ప్రేమ నిజమైన ప్రేమలా అనిపించింది అమృతకి. ప్రేమతో నిండిన కనులతో ఆదిత్యని హగ్గు చేసుకుంది అమృత. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.